ఒకసారి మనము దేవుడు మనకు విధాలుగా పరీక్షిస్తూ ఉంటాడు. మనం యథార్థవంతులుగానే ఉన్నాం, పరిశుద్ధులుగానే ఉన్నాం, భక్తి కలిగిన వారుగానే ఉన్నాం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఆతృతము కలిగి బీదలకు ఇచ్చే విషయంలోనంట కొంత మనము సహాయం వాళ్ళకి చెయ్యాలని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం. చేను పండిస్తారు, పండించిన తర్వాత పంట అయిపోయిన తర్వాత పరిగి ఉంటుంది. ఆ పరిగిని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఆ ఋతుకాలంలో కూడా పిల్లలు అక్కడ పంట పండించినప్పుడు వాడు కొంత భాగాన్ని ఆ పరిగిని వదిలేశారు. ఋతు ఆ చేలో ఉన్న పరిగిని ఏరుకొని తన అత్తను పోషించింది. ఏమి ఏరుకుంది? కూలికి వెళ్ళింది. నేను కూలి పని చేస్తున్నాను, నేను మోయాబు స్త్రీని కదా, ఒక అన్య స్త్రీని కదా, నేను బిడ్డతో ఎదుగు ఉండాలనుకోలే. ఆమె తగ్గించుకొని మనసు మార్చుకొని వీళ్ళరా ఆ కూలి పనికి వెళ్ళి ఆ కూలి పని దగ్గర మిగిలినటువంటి పరిగి ఏరుకొని తన ఇంటిని పోషించుకుంటూ వీళ్ళరా దీనత్వం కలిగి బతికింది. దేవుడికి స్తోత్రం. అంటే వాళ్ళు ఆ పంటను వదిలివేయబట్టి ఇలాంటి భేదవాళ్ళు పరిగి ఏరుకొని బతికారు. కాబట్టి దేవుడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించేవాడని చెప్పాడు. అంటే అలాగ వదిలేసినప్పుడు ఆనాడు పరిగి ఏరుకున్న రూతు వీళ్ళగా మరి గొప్ప స్థానంలో దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకని మనం ఎప్పుడైనా మన స్థితి ఇలా ఉందని మనం బాధపడకూడదు. దేవుడు మనం ఎప్పుడైతే కొద్దిగా మనం అభివృద్ధి చెందుతామో దేవుడు మహా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం.